22 దినాలు జనం కోసం జగనన్న, జగనన్న కోసం జనం అన్నట్టే నడిచింది బస్సు యాత్ర. ఊరూరా జనజాతర నడిచింది. సార్ అంటే అభిమానం వెల్లివిర్చింది. జగన్ సారు జంగుకు సిద్ధమానంటే మేమంతా సిద్ధం అన్నట్టు చేసిర్రు ఏపీ పబ్లిక్. రోడ్ షోలు, సిద్ధం మీటింగ్లు, నడుమ నడుమ అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, పెద్ద మనుషులతోని ముచ్చట్లు, పెద్ద పండగ లెక్కనే సాగింది బస్సు యాత్ర. అట్లట్లా ఆఖరికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి దాకా నడిసాగింది. పాన్రి సార్ మీటింగ్ ఎట్లెట్లా నడిచిందో చూసేద్దాం. జనం అంటే జనం కాదు పోన్రి, గట్లు తెంపుకొని గంగ పోటెత్తినట్టే పోటెత్తిండ్రు. అగ చూడర్రి, కంటికి కనిపించిన కాడికి పబ్లిక్కే కనిపించిండ్రు. అవ్వ తాతలు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ముండ్లు, ఆఖరికి మామొస్తున్నాడని పొలగాండ్లు సుత పాయిరంగా మీటింగ్లకు పోతున్నారు. సమ్మక్క జాతరోలే సార్ వస్తున్నాడంటే చాలు జన జాతర అవుతున్నది. అట్లనే ఇక టెక్కలి కాడున్న అక్కవరంలో బస్సు యాత్ర ముగింపు సభ మస్తు జోరుగా నడిచింది. సారు ముచ్చట్లతోని, ఫ్యాన్ పార్టీ జెండాలతోని సిక్కోలు గడ్డ మురిసిపోయింది. ఇక అన్ని మీటింగులలో చెప్పినట్టే చంద్రాలు మోసపు ముచ్చట్లు చెప్పిండని, ఉత్తుత్తి హామీలతోని ఉద్యర ముచ్చట్లు చెప్పిండని సారు సురుకులు పెట్టిండు. తప్పిపోయి చంద్రాలు కోటేస్తే ఉన్న పథకాలన్నీ వీకి పారేస్తాడని, మళ్ళా పేదోళ్ళ పొట్ట కొడతాడని చెప్పుకొచ్చిండు సారు. జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. జగన్ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం, తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? 14 ఏండ్లు పరిపాలన చేసి అవిస్తాం ఇవిస్తాం అని చెప్పి ఆఖరికి ఉత్త చేతులు చూపించిండని, చంద్రాలను నమ్ముకుంటే నచ్చేట మునిగి నచ్చే అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇట్లా జగన్ సారు ముచ్చట్లకు అక్కవరం దద్దరిల్లింది. ఆఖరికి పబ్లిక్ మధ్యలో కట్టిన గద్దెల మీద అటు ఇటు తిరుగుకుంటా అందరిని నవ్వుకుంటా అరుచుకున్నాడు సారు. 2 చేతులెత్తి దండం పెట్టిండు. ప్రతి ఒక్కరిని కాండ్లతోనే పలకరించిండు. ఇక నామినేషన్ల టైం ఒడుస్తున్నది కాబట్టి సీఎం సారు గురువారం నాడు కడప జిల్లా పర్యటనకు పోయి పులివెందుల ఎమ్మెల్యే సీటుకు నామినేషన్ వేస్తాడట. మీటింగులా ముచ్చట్లు చెప్తాడట. ఏమైనా జగన్ అన్న అంటే జనం, జనం అంటే జగన్ అన్న అన్నట్టే అవుతున్నది పోన్రే. తిప్పి కొడితే ఇంకా 20 దినాలు కూడా లేదు ఎలక్షన్లకు. అందుకే ఇక లీడర్లంతా రంగంలోకి దిగుతున్నారు. మాటలతోని బాణాలేస్తున్నారు, విమర్శలతోని కత్తులు దూస్తున్నారు. లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ షవులకు పట్టిన శిల్మంతా వదులుతున్నది. ఇప్పటికే గట్టిగా అడుగుతాము, బరాబర్ కొట్లాడతాము అన్నట్టు లడాయికి దిగిన మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఇక ఇప్పుడు బస్సు కట్టుకొని బయలుదేరిండు. షేయ్ పార్టీ వాళ్ళ మీద గజ్జె గట్టి ఆడినట్టు చేస్తుండు. అగ చూడు సార్ ముచ్చట ఎట్లున్నదో. దండు కదిలే చూడు, దండోరా కదిలే చూడు అన్నట్టు గులాబీ దండు కదిలింది. మాజీ సీఎం కేసీఆర్ సార్ బస్సు యాత్ర షురువైంది. పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారానికి బండి కట్టుకొని బయలుదేరిండు సారు. నల్గొండ జిల్లాకెళ్లి యాత్ర షురువైంది. ఇక పట్నంకెళ్లి ఓతపోతుంటే నడుమ ఓ కాడ నల్గొండ రైతన్నలు సార్ బస్సుకు షెయి చూపిచ్చిర్రు. ఇక షెయి చూపిస్తే బస్ ఆగాలి కదా, అందుకే సార్ పక్కపొంటి బస్ ఆపి ఓ 10 నిమిషాలు మాట్లాడిండు. ఎట్లున్నారు, మంచిగున్నారా అని ఆపతి సాపతి అరుచుకుండు. ఇక చూడు ఏమన్నారో రైతులు. వండలేదు 20 రోజులు సాగొచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా రైతు బంధువులు రుణమాఫీ చేయలేదు,
మీ పాలన మంచిగా సారు మేము వస్తున్నాం ప్రజా ఇక నడమ కాడ ముంగటి బండి అదాటిన బ్రేక్లు వేసేటాళ్లకు సార్ వెనకబోతున్న బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. జర్రట్ల పెద్ద గండమే తప్పింది. బండ్లు ఆగమైనాయి గాని మనుషులకేం కాలేదట. అటెంక మిర్యాలగూడల సార్ రోడ్ షో జోరుగా నడిచింది. సర్కారోళ్లను పొట్టు సాపిచ్చిండు సారు. ఇచ్చిన హామీలు చెప్పిన ముచ్చట్లు ఏమాయనో ఎడిగోయనో అన్నట్టు సూటి పెట్టిండు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి, ఒకటే పని, ఏం లేదు. కేసీఆర్ని తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప పంటలు ఎండగొట్టినారు, రైతు బందగా పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకని రైతు బంధు 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పోయింది మీ అబ్బా సొత్తా? ఏమైంది ఇచ్చేదానికి మీ బాధ ఏమైంది? ఇక మా అపటీలి సల్లటి పూట మీటింగ్ పెట్టిర్రు కాబట్టి పబ్లిక్ గట్టినే వచ్చిర్రు. అందరికి షే పార్టీ వాళ్ళ మీద పూసగుచ్చిండు సారు. ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగరాయకట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా పనిచేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? సార్ ముచ్చట్లు చూస్తుంటే ఇక పోను ఏడికైతే ఆడికి అన్నట్టే లడాయి చేసేటట్టున్నాడు అని అనుకుంటుర్రట పబ్లిక్. మరిగా చూడాలి ఎట్లెట్లయితుందో. ఏ వాళ్ళతోని ఏమైతుంది, అయితే గీత మాతోనవుతుంది అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మాతోనేమవుతుందో చేసి చూపిస్తాం, తొందర ఎందుకు పడుతుర్రు అని అంటుర్రు సర్కారు వాళ్ళు. ఇద్దరికిద్దరు సై అంటే సై అంటుర్రు, బాస్తీమే సవాలన్నట్టు చేస్తుర్రు, ఒట్లేస్తుర్రు, మొక్కులు మొక్కుతుర్రు. అబ్బో తెలంగాణలో రాజకీయం కుత ఉడుకుతున్నది ఇప్పుడు. ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళు పొట్టు సవాళ్ళు ఇసురుకుంటుర్రు, చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. సై అంటే సవాల్ అంటున్నారు, నై అంటే ఓట్లు పెడుతున్నారు. పొట్టు నడుస్తున్నాయి పోయిన లీడర్ల ముచ్చట్లు. మీటింగులు పెట్టి చూసుకుందాం ఇక అన్నట్టే మాట్లాడుతున్నారు. ముందుగాల సీఎం రేవంత్ సారు మంగళవారం నాడు కోడంగల్ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఏం సవాల్ ఇసిరిండో చూడర్రే. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు, పోయి నీ మామని అడుగు. ఆ సూర్యుడే ఉల్టా పుల్టా అవుతాడేమో గాని సార్ అయితే మాట తప్పడన్నట్టే మాట్లాడిండు. మాజీ మంత్రి హరీష్ రావు సారుకు సవాల్ ఇసిరిండు. ఇక మరి పబ్లిక్ ముంగట గంతగానం గట్టిగా చెప్పినాక ఏం మాట్లాడకపోతే నాదాని కాదా? అందుకే సరేగా అట్లయితే అట్టనే గాని సవాలుకు సిద్ధం, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేసి చూపెట్టు, నువ్వెట్లంటే అట్లా అన్నట్టు సవాలు స్వీకరించిండు హరీష్ రావు సారు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను, మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు 100 దినాలనే గ్యారంటీలు అన్ని అమలు చేస్తామన్నారు. ఢిల్లీ లీడర్లు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 120 దినాలు అవుతున్నది ఏమాయే అని అడిగిండు మాజీ మంత్రి. అంతేకాదు సీఎం సారు సవాలుకు సై అన్నట్టు చేసిండు. 15 ఆగస్టు లోపు సర్కారోళ్ళు చేస్తామన్నయన్ని చేస్తే ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా పెట్టి మళ్ళా బై ఎలక్షన్లలో కూడా పోటీ చేయడాట. అమరవీరుల స్తూపం కాడికి ప్రమాణం చేద్దాం దా అని కూడా పిలిచిండు. మరిగా ఏమైతుందో గాని గిట్ల సవాళ్లు ప్రమాణాల ముచ్చట్లతోని మస్తు ఉడుకుడుకు నడుస్తుంది తెలంగాణ రాజకీయం. చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద గట్టిగా లడాయి చేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. అటు చూస్తే చేసి చూపిస్తామని షరతు కడుతున్నారు సర్కారు వాళ్ళు. ఇక మరి 15 ఆగస్టుకి ఏమైతుందో చూడాలి అనుకుంటారట రుణమాఫీ కొరకు ఎదురు చూస్తున్నారు రైతన్నలు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం నియోజకవర్గం ఒక ఎత్తు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సీటు నాదంటే నాదన్నట్టే చేస్తుంటారు ఖమ్మం లీడర్లు. ఫటాఫటా అన్ని సీట్లకు అభ్యర్థులు దొరుకుతారు కానీ మరి గదేందో ఏమో ఖమ్మం సీట్ కాడికి వచ్చేసరికి పార్టీలకు పరిశాన్ అవుతుంటుంది. లీడర్ల అలుగుడు గులుగుడు పంచాది ఓ పటాన దిగదు. ఇక ఇప్పుడు ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసే కాడ కూడా షై పార్టీ పెద్ద లీడర్లకు చిన్న లీడర్లకు అందరికీ ఖమ్మం సీట్ కాడనే
ఆయన్నే కాళ్ళ కట్టబెట్టినట్టు అయ్యింది. మరి ఇక కథ ఎంత దాకా వచ్చిందో చూద్దాం పారి. వీళ్ళకిస్తే వాళ్ళ అలుగుడు, వాళ్ళకిస్తే వీళ్ళ అలుగుడు. ఎప్పుడు చూసినా ఖమ్మం సీటు చెయ్యి పార్టీ వాళ్ళను గట్టిగానే ఇరికాటంలో పెడుతున్నది. ఇక ఇప్పుడు ఎంపీ సీటు కొరకు లీడర్లంతా గుంజులాడినట్టు చేస్తుండేటాలకు గల్లీ లీడర్ల కానుంచి ఢిల్లీ లీడర్ల దాకా అందరికి తలకాయలున్న పానం అరికాయలకు వచ్చినట్ట అయిందట. ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ పెద్ద మనుషుల కాడికే పోయిందట. మళ్ళా ఇటు చూస్తేనేమో నామినేషన్ల టైం ఓడుస్తున్నది, సీటు పంచాది ఇంకా దిగుతలేదని అందరూ పరిశాన్ల పడ్డారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి ఇయంకుడు రామసాయం రఘురామరెడ్డి తరపుకెళ్లి 2 సెట్ల నామినేషన్లు వేసిర్రాట. కొత్తగొచ్చిన వాళ్లకు కాకుండా పాత వాళ్ళకే టికెట్ ఇవ్వాలని కొంతమంది పట్టుబడుతున్నారట. రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారట. మరిగా ఏం చేస్తారో ఏమో గాని పార్టీ పెద్ద మనుషులు పేరు చెప్పకుండానే చెయ్యి పార్టీ తరపుకెళ్లి లీడర్లు నామినేషన్లు వేస్తున్నారు. అటు కరీంనగర్ లా ఇటు ఖమ్మంలో పార్టీ ప్రకటించలేదు గాని మేమే అనుకుంటా పోయి లీడర్లు నామినేషన్లు అయితే వేసిండ్రు. అంత గమ్మతే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇగిదిట్లుంటే ఖమ్మంలో పార్లమెంటు సీటుకు కారు పార్టీ తరపుకెళ్లి నామా నాగేశ్వరరావు, పువ్వు పార్టీ తరపుకెళ్లి తాండ్ర వినోదరావు నామినేషన్లు వేసిండ్రు. ప్రచారం కూడా దుమ్ము లేపుతున్నారు. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేస్తారో, గురువారంతోనే నామినేషన్లకు గడువు ఒడుస్తాంది. ఎట్లా చేస్తారో చూడాలి. ఏ పని చేస్తున్నాము అని కాదు, గౌరవంగా బతుకుతున్నామా లేదా అన్నది ముఖ్యం. కానీ కొంతమంది చిన్న పని పెద్ద పని అని చిన్న చూపు చూస్తుంటారు, నాలుగుట్ల నాదానయ్యేటట్టు మాట్లాడుతుంటారు. ఇగో అసంటోళ్లకు బుద్ధి చెప్పేతందుకే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అసలే కాదు అన్నట్టు సీఎం జగన్ సారు ఈసారి సామాన్యులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఇక చూడుర్రి, టిప్పర్ లారీ ఎక్కొచ్చిండు సింగనమల వీరాంజనేయులు. అగ చూడర్రే, కారు కాదు, బండి కాదు, బస్సు కాదు, ఇన్నొద్దులు బతుకు తెరువు చూపించిన టిప్పర్ లారీనే ఎక్కిపోయిండు ఎలక్షన్ల సంఘం ఆఫీసుకు. సింగనమల ఎమ్మెల్యే సీటుకు ఫ్యాన్ పార్టీ తరపుకెళ్లి నిలబడుతున్న వీరాంజనేయులు అన్న గిట్ల బలగమంతా ఎంటేసుకొని తన టిప్పర్ లారీ సత్తా ఏంటిదో ఎట్లుంటదో చూపించిండు. టిప్పర్ లారీ వచ్చి గుద్దితే ఎట్లుంటదో తెలుసా అన్నట్టే చేసిండు అనుకో రాదుర్రే. నామినేషన్ కార్యం ధూమ్ధామ్ నడిచింది. ఇక సింగనమలకెళ్ళి ఎవలను నిలబెట్టాలి అని ఆలోచనలు చేసినప్పుడు సామాన్యుల గొంతు ఇనిపియాలి. కష్టం చేసుకొని బతికే డ్రైవర్ అన్నలకు కూడా ఓ గొంతు కావాలి అని సోంచాయించి సీఎం జగన్ సారు సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు అన్నకు టికెట్ ఇచ్చిండు. కానీ గాని అడమ చంద్రాలు టిప్పర్ డ్రైవర్ అని నాదానయ్యేటట్టు మాట్లాడి సామాన్యులను చిన్న చూపు చూసినట్టు చేసిండు. అందుకే గిట్ల వాళ్ళ చెంప చెడేలు అనిపించేటట్టు టిప్పర్ లారీ మీదనే నామినేషన్ ఎన్నిక పోయిండు వీరాంజనేయులు అన్న. ఇదిట్లుంటే తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా నామినేషన్ల జాతర జోరుగానే చేసిండ్రు. తాడిపత్రిలో జేసీతోని సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెద్ద ర్యాలీ తీసుకొని పోయి నామినేషన్ వేసిండు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి నామినేషన్ ర్యాలీ గట్టిగా నడిచింది. పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. విజయవాడ ఈస్ట్ కెళ్లి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్ కూడా పటాలం అంతేసుకొని నామినేషన్ వేసేందుకు పోయిండు. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలతోని రోడ్లన్నీ కిక్కిర్చినాయి. అసలు ఫ్యాన్ పార్టీ లీడర్ల నామినేషన్ ర్యాలీలు చూస్తుంటేనే గెలుపు ర్యాలీల తీరుగా అనిపిస్తున్నాయట. గాంతగానం పబ్లిక్ వస్తున్నారు. ఈ ఎండలు చల్లగుండా ఏ మోపైనా ఉల్లా ఏగిచ్చి కొడుతున్న ఎండలు చేయబట్టి చాలా ఊర్ల పొంటి తాగేతానికి నీళ్లు సుక్క దొరుకుతలేదు. తాగే నీళ్ల తిప్పల కథ ఇట్లుంటే అటు రైతుల పరిస్థితి నెరీ అద్రగనం తయారైంది. వేసిన బోర్లల్లో నీళ్ల సుక్క ఎల్లక పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులు గొడగొడా శోకం పెడుతుర్రు. అగో అట్లనే ఓ రైతు తాను వేసిన పంట నీళ్లు లేక ఎండిపోతున్నదని ఏం చేసిండో మీరే చూడుర్రి. సక్కదనాల చేను పసుల మంద ఎగబడి పోతం పెడుతున్నాయి. ఎవలన్నా ఐటిని హడి అని అసుంట గెద్ముర్రులా అని అనిపిస్తున్నది కదా. అవును, చేను సక్కదనంగా ఉంది గాని దానికి ఉత్కదడిపే నీళ్ల ముచ్చట ఏం సక్కదనం లేదు. ఇక అసలు ముచ్చట ఏందంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న మల్లాపురం అనే ఊళ్ళే చాలా మంది యాసంగి వరి పంట వేసిర్రట. మొదట్లో బానే ఉందట గాని ఎండలు జోరు వెరుగుడుతోని బోర్లల్లో సుక్క నీరు ఎల్లక పంటలు ఎండిపోతున్నాయట. అట్లా రాఘవమ్మ
కుంట దిక్కు 8 ఎకరాలల్ల చేను మొత్తం పురాగా ఎండి భూమి నెర్రలు తీర్చింది. అరశై మందంతోని పలుగుడు పట్టి వేసిన పంట ఎందుకు పనికి రాకుండా అయ్యింది. కాల్వలల్ల కూడా సుక్క నీరు వారక ఎన్నొద్దులైందో ఏమో. పలుగుడు పట్టి 7 దాడా బెచ్చలు ఊసింది. పాలెం ప్రాజెక్టు పురాగా ఎండిపోవుడుతోని పంటలకు నీళ్లు సైమానికి అందక తమాం ఎండిపోతున్నాయట. ఇక 2 లక్షలు పోసి ఇన్ని దినాలు చేసిన రెక్కల కష్టం వట్టిగా ఆగమైందని మస్తు గోసపడుతురు రైతులు. ఎండిన పంటను చూడలేక వేసిన పంట మీద తాము 4 బుక్కలు తినకున్నా సరే గాని దుక్కి దున్నేటానికి అక్కడికొచ్చిన పశురానికన్నా మేత లెక్క అక్కడికొచ్చినా బాగుంటదననుకొని గిట్ల పశువులను షేన్ల ఇడిచిపెట్టిర్రు. అగో రైతన్నేమో అంటుండు ఇందా పారి. మా గ్రామంలో ప్రాజెక్ట్ ఉన్నదని ఈ సంవత్సరం అందరం వ్యవసాయం చేసాము. వేసిన రైతులు ఎంత పొలాలంతా ఎండిపోతాని ఈ సంవత్సరం ముందే నీళ్ళు అయిపోయినాయి. ఒక నెల ముందే పచ్చగా ఉండేది ఈదులు వేసిండ్లు ఎండిపోయినాయి. ఇంకా ఆవులు తింటాను గొడ్లు. నీళ్ళుంటే ఎంత అడవు గిడవ పెట్టి కాపులో ఇప్పుడు ఉంటుంది. నీళ్ళు లేని దానికి వాడు కాపులో ఉంటుంది. సుమారు దీని కింద ఒక 200 ఎకరాల దాకా ఎండిపోయింది. ఇన్నరు కదా, 1 కాదు 2 కాదు 200 ఎకరాల దాకా ఎండిపోయిందట. ఒక్క ఊళ్ళనే గిట్లుంటే ఇక రాష్ట్రం మొత్తం ఎంత ఉండాలి? ఇక ఎట్లనన్నా చేసి మమ్మల్ని సర్కారే ఆదుకునే ఎగిరం చేయాలి. అన్యాలంగా ఆగమైపోయినా మా దిక్కు జర్ర దయంచి చూడాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరిగా సర్కార్ రైతులకు ఎట్లా ఆసరైతది అనేటిదిగా. చదువుకునే పొల్లగాళ్ళు ఎవరైనా సరే పరీక్షల కంటే బాగా ఎదురు చూసేది ఎండాకాలం తాతీల కోసమే. ఎందుకంటే అమ్మమ్మోళ్ళ ఇంటికి మా అమ్మోళ్ళ ఇంటికి పోయి మస్తు ఆడుకోవచ్చు కాబట్టి. మరిగా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా బళ్ళన్నిటికీ తాతీలు ఇచ్చిర్రు, తాళాలేసిర్రు. ఎట్లెట్లా ఏంది మళ్ళీ ఎప్పుడు తీస్తారు అనేటిది పురాగా ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ఏడాది సంధి చదివి అలసిపోయిన పొల్లగాళ్లకు సర్కారోళ్ళు చల్లటి ముచ్చట చెప్పిర్రు. ఆఖరిదల పరీక్షలు ఓడ్చుడే ఆలస్యం. చదువుకునే పొల్లగాళ్ల మీద దయదాల్చిర్రు. రికాం లేకుండా చదివితే నెత్తికెక్కదు. ఓ మాస్కం దినాలు ఇంట్లో నిమ్మల వడుర్రని తాతీలిచ్చిర్రు. అట్లా ఇక తెలంగాణలో ఏప్రిల్ 24వ తారీఖు సంధి మొదలు పెడితే జూన్ 11వ తారీఖు దాకా సెలవులు ఇస్తున్నట్టు చెప్పిర్రు. అంటే మొత్తం 50 రోజులు అన్నట్లు. అటెంక జూన్ 12వ తారీఖు నాడు మళ్ళా బడి తాళాలు తీస్తారట. ఇక గీ తాతీల ముచ్చటిన్న పొల్లగాన్లు గజం ఎగిరి దునుకుతుర్రు. మొత్తానికి సెలవులు సాధించినవరా అని జబ్బలు జరుచుకుంటుర్రు. ఏం తక్కువ 2 నెలల దాకా సెలవులు వచ్చుడుతోని పట్నం అంతా పల్లెబాట పడుతుంది. అట్లా పట్నంలో ఏ బస్ స్టాండ్ చూసినా పొల్లగాండ్లతోని జిబజిబా అంటుంది. సంచులల్లా బట్టలు సర్దుకొని సంబురంగా ఊర్ల ప్రయాణం గడుతుర్రు. అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయి అక్కడి సోపతిగాళ్లతోని ఆడుకొని రావాలే అని కొందరు, బావుల పొంట ఈతలు కొట్టాలే అని ఇంకొందరు. పట్నం చూసి యాస్టకొచ్చింది, గీ తాతీల కన్నా ఊరికి పోయి జర్రంత నిమ్మల పడొద్దాం అని కొందరు. ఇట్లా ఎవ్వళ్ళంతలాలు ఊర్ల పొంట బయలుతుర్రు. సరే సెలవులల్లో ఊర్ల పొంటి పోయి నిమ్మల పడొస్తామని అంటే ఎవళ్ళొద్దంటారు గాని పొరగాన్లనే ఓ కంట కనిపెట్టుకోర్రి. ఈత రానోళ్లను బావులు షెర్ల కాడికి, ఎండశెగ పడనోళ్లను ఎండల తిరగనిచ్చి అట్లా పరిశాన్ కాకుర్రి. తేలుమంత్రం రానోడు పామ్మంత్రం చదివినట్లు కొందరు శీతవ పొల్లగాండ్లు రాని పనుల జోలికి పోయి లేని పెంట పెడుతుంటారు. కాబట్టి జర్రంతా ఓ కన్నేసుంచుర్రి, లేకుంటే ఊరికి పోయిన నిమ్మలం కూడా ఉండదు. ఏం చెప్తున్నా? ఇగో ఎండపూట బయటికి వెళ్ళేది ఉంటే ఓ ఛత్రి పట్టుకొని వర్రి. ఏ ఛత్రి ఎందుకమ్మా అదో బరువు మళ్ళా అని అనుకుంటే నెత్తి మీద ఓ దస్తో తువాల్లో వేసుకొని వర్రి. ఎండకు వశపడకపోతే ఇంత నిమ్మరసమో చల్లబొట్టో కొబ్బరి నీళ్ళు తాగుర్రి. ఇంట్లో ఉన్న గబ్బిందలు బొందలు పక్కకు నూకేసి మట్టి కుండల నీళ్లు తాగుర్రి. ఏందమ్మా నువ్వేదో డాక్టర్ అయినట్లే మాకు ఒకటే ముచ్చట్లు చెప్తున్నావు అని గులుక్కోకుర్రి. బయట ఎండలు ఎట్లున్నాయి మరి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నావులా. నెరిగి ఏడాదైతే బట్టిల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంది. పోయిన తాపతో చూసుకుంటే గీ తాప ఎండ సురుకు మంచి కాక మీదనే ఉంది. అట్లా దేశం అంతా ఎండలు చేయబట్టి జనాలు ఇంట్లోకించి అవతలకి వెళ్ళాలంటేనే జనికేటట్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే బగ్గున మండుతున్న ఎండలు ఏప్రిల్ నెల ఆఖరికి ఇంత సురుకెక్కుతుందట. అట్లా 3-4 డిగ్రీల ఎండ పెరిగి ఏం తక్కువ 45 డిగ్రీలను తాకుతాయట. అందుకే 8 రాష్ట్రాలను పైలంగా ఉండమని అంటుర్రు వాతావరణ ఆఫీసర్లు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఏపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహారు ఇంకా తెలంగాణలో ఎండలు జోరుగుంటాయట. పబ్లిక్ అంతా ఇక జర ఈశారా సొప్పున ఉండుర్రి అని అంటుర్రు. ముంబై పట్టణంలో ఉన్న థానే, రాయ్గఢ్ దిక్కు కూడా ఎండలు దంచుతాయి అంటుర్రు. ఇక ఇట్లా శానా దిక్కుల్లా 42 నుంచి 44
డిగ్రీల దాకా మండుకుంటా నిప్పుల గుండాల తానం చేపిస్తాడట సూర్యుడు. అందుకే జర్రంత పైలంగుండుర్రి. ఆయన రోహిణి కాడితే రానేలేదు. అప్పుడే రోలు వలిగే ఎండలు కాదు, పెద్ద పెద్ద బండలు వలిగే ఎండలు కొడుతున్నాయి. ఎండల జోరు తెలిసి కూడా ఉత్తగా బయటికి వచ్చిర్రంటే ఆ టెంక వట్టిగా దావకాళ్ళ పాలు కావాల్సి వస్తది. తస్మాత్ జాగ్రత్త. ఏం చెప్తున్నా మన కాడ కాన్పులైతే సర్కారు తీరు వస్తువులను ఇస్తుంటది. కాన్పు తర్వాత అయ్యే ఖర్చుల మందం ఎంతో కొంత నగదును కూడా అందిస్తుంది. అట్లా జనాభా కోట్లకు పెరుగుతున్నా సరే సర్కారు మాత్రం బాలింతలకు ఎట్లో కట్లా ఆసరా అయితేనే ఉన్నది. కానీ ఒక బయటి దేశంలో దయచేసి పిల్లల్ని కనుర్రి, మీకు మేం సాయం చేస్తాం అని అంటుందట అక్కడి సర్కారు. మరి ఎందుకట్లా అంటుంది, గా ముచ్చటేంది అనేది అరుచుకొని వద్దాం పార్రో సరే. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని అంటుంటారు పెద్దోళ్ళు. గంపెడు పిల్లలుంటే వాళ్ళని సాధాలంటే తలపానం తోకకొస్తది. అందుకే నిన్నీయాల చాలా మంది ఒకళ్ళిద్దరితోనే బంద్ చేస్తుర్రు. అయితే వాళ్ళు ఒకళ్ళిద్దరిని కూడా వద్దంటుర్రట. లింగు అనుకుంటా ఆల్మగళ్ళిద్దరుంటే చాలు అని అనుకుంటుర్రట. అందుకే దేశంలో మనుషుల సంఖ్య మస్తు తగ్గిందట. చిన్న పొల్లగాళ్లే కానొస్తలేరట. ఇక గిట్లయితే కాదని కొత్తగా పెళ్లిళ్లు చేసుకునేటోళ్లకు పెద్ద ఆఫరే పెడుతుర్రట సౌత్ కొరియా సర్కారోళ్ళు. గా ఆఫర్ల కొరకే 1,30,00,000 ఖర్చు చేయాలని చూస్తుర్రట. ఎవ్వళ్ళైతే లగ్గం వెంటనే దబ్బున పిల్లల్ని గంటారో వాళ్ళకు అచ్చరాల 61 లక్షలు ఇస్తామని చెప్పిర్రట. గింత మంచి ఆఫర్ ఇస్తే మన దిక్కైతే పుట్లు కనేటోళ్ళు కావచ్చు. గాని గా సౌత్ కొరియా మాత్రం లచ్చలు లేకుంటే ఏమాయే, బిచ్చం ఎత్తుకోకుంటే గదే చాలు అని పిల్లల్ని అయితే కంటలేరట జనాలు. ఎందుకంటే అక్కడ ఖర్చులు ఎక్కువనట. ఏది చేద్దామన్నా పీఠానా పిరం ఉండుతోని మాకే వెళ్తలేదు. ఇక పిల్లల్ని గాని వాళ్ళని ఎట్లా సాధాలే అని అనుకుంటుర్రట. మరిగా సర్కారు వాళ్ళదైనా ఏం పద్ధతి కావచ్చు, పబ్లిక్ కు పైసలు వంచే బదులు రేట్లు తగ్గించే ఈగ్రం చేయొద్దా అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసినోళ్ళు. ఏమైనా గమ్మత్తే ఉన్నది కదా ముచ్చట. జనాభా ఎక్కువై కొన్ని దేశాలు తల్లాడుతుంటే తక్కువై కొన్ని దేశాలు ఆగమవుతున్నాయి.